కాకినాడ భారతదేశపు తీరాన్ని ఆనుకొని ఉన్న ఒక స్మార్ట్ సిటీ. ఈ సిటీని ప్రపంచంతో కలుపుతున్నవి రోడ్స్, రైల్వే ట్రాక్స్, సీపోర్ట్. ఈ మార్గాలను ఉపయోగిస్తూ కొంతమంది సిటీ నుంచి బయటికి వెళ్తుంటారు, మరికొందరు సిటీ లోపలికి వస్తుంటారు. కొందరు రాక వల్ల సిటీకి ఎలాంటి నష్టం జరగదు, మరికొందరు రాక వాళ్ళు ఊహించిన పెను నష్టం జరగవచ్చు. అది సిటీకే కాదు, దేశం మొత్తం. ఇదంతా చూపిస్తున్నారు. ఇంతకీ హూ ఈస్ కేమింగ్ టు కాకినాడ సిటీ? హలో మార్క్, ఒక పెద్ద తల శ్రీలంక నుండి కాకినాడ తీరానికి షిప్లో వస్తుంది. ఆ తల సీపోర్ట్ చేరక ముందే నువ్వు యాంకరేజ్ నుండి ఫిషింగ్ హార్బర్కి తీసుకొచ్చి సీక్రెట్గా సిటీ దాటించాలి. మార్క్, నువ్వు ఈ పని సరిగ్గా చేస్తే నువ్వు ఊహించినంత పెద్ద గేమ్ ప్రాజెక్ట్ నీ చేతిలో పడుతుంది. సూర్య సూర్య మార్క్, కెనడా నుంచి ఫోన్. ఏంటి మార్క్, కెనడా నుంచి ఫోనా? విషయం చాలా పెద్దది సూర్య. మనకి ఫిషింగ్ హార్బర్లో అందుబాటులో ఉంటూ మనకి పని చేసి పెట్టేది ఎవరు? ఫిషింగ్ హార్బర్ అలివేలు. హార్బర్ మీద మంచి పట్టున్నవాడు. ఏ పని కావాలితే ఆ పని అలా చేసి పెడతాడు. వాడిని రమ్మను సూర్య. ఈ పని కానీ జరిగితే మన ఆఫీస్ కాకినాడ సముద్ర తీరం దాటి కేరళ కొచ్చిన్ సముద్ర తీరానికి చేరుతుంది. ఏంది మద్రాసు? చూసుకోరు కదా మద్రాసు. ఏంటి కాకినాడ నాకు తెలియదు అంటాడా? పేరే మద్రాసురా బేకు. కాకినాడ లోకల్ రా. వాడే కదా గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి ప్లేస్ చూపించి తీసుకెళ్ళమన్నాడే. మాట్లాడవారా బ్రేకు? ఊరుకో మద్రాసు, అని దింపేశాం కదా, వదిలే. ఏంట్రా వదిలేసేది? పొద్దున్నుంచి కాకినాడ మొత్తం తిప్పుతున్నాడు ఎదవా. ఎక్కడికి వెళ్ళాలా ఆడికి తెలీదు. అయినా నిన్ను అనాలరా బ్రేకు. ఇలాంటి అరువు బేరాలన్నీ తీసుకొస్తావు. ఒక్కడో డబ్బులు జరిగేవాడో. అరే రిస్క్ అయినా పర్లేదు, డబ్బులు రావాలరా అంటే సర్లే కానీ మెడికల్ షాప్ దగ్గర ఆపుతాను, ఒకటి తీసుకో. ఏంటి మద్రాసు, పేరు చెప్పకుండా మెడికల్ షాప్ ముందే తీసుకురమ్మంటున్నావు? అరే తలపోటుగా ఉందో టాబ్లెట్ తీసుకోరా. మార్క్, అలివేలు వచ్చాడు. మనోడేనా? ఫిషింగ్ హార్బర్ అలివేలు. పనేటో చెప్పు. అలివేలు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పింది చేస్తే కాకినాడ సగం నీ చేతిలో ఉంటుంది. పని ఏంటంటే, ఒకడు కాకినాడ షిప్లో వస్తున్నాడు. షిప్ పోర్టుకి రాకముందే యాంకరేజ్లో ఆగుతుంది. అక్కడి నుంచి నీ మనుషులను తీసుకెళ్ళి ఫిషింగ్ హార్బర్కి తీసుకురావాలి. తీసుకొచ్చి నీ గ్యాంగ్తో కానీ నీ యాక్టివిటీస్తో కానీ సంబంధం లేని ఒక డ్రైవర్ని, వెహికల్ని సెట్ చేయి. డ్రైవర్కి సూర్య కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తాడు, అవి ఫాలో అవుతూ సిటీ దాటించాలి. ఇది పని అలివేలు, చేయగలవా? నువ్వు చెప్పిన పని ఎలివేలు చేయలేదంటే ఈ కాకినాడలో ఎవ్వడూ చేయలేడు. ఈ ఎలివేలు నీలా పెద్ద పెద్ద చదువులు చదువుండకపోవచ్చు, కానీ వస్తా మార్క్.
ఏంటి బ్రేక్ ఒక్కడ ఉన్నావు? మీ ఓడాడి అదే మద్రాస్. మద్రాసా ఒక కిరాకి వెళ్ళే. మీ ఓడు కారు మంచి స్పీడ్గా తోలుతున్నాడు, చూసాం. ఉందామని ఉంది కానీ కొంచెం రిస్క్. ఏమాత్రం పడుతుంది? మీ ఓడు కారు ఎంత పెట్టుకున్నాడు? అది కారు ఫైన్. ఆలోచించుకో, కొత్త కారు కొనుక్కునే అంత. ఏ బ్రేకో ఆన్సర్ చెప్పలేదు బ్రేకో. మద్రస్ కిరాయి డబ్బులు కొట్టినాను, పడ్డాయా? డబ్బులు పడ్డాయి కానీ 5,000 అని చెప్పి 4,000 కొట్టారండి గురు. చూడు మద్రస్, నువ్వు బయలుదేరినప్పుడే చెప్పాంగా టైంకి రాకపోతే 1000 రూపాయలు ఖర్చు చేస్తామని. మన సర్వీస్ ఎలా ఉందో అడగను గురు ఒకసారి. సర్వీస్ ఎలా ఉన్నా టైం పాటించాలి మద్రస్. ఎట్రా బేగు ఎప్పుడు ఇలాంటి అరువు బేరాలు తగిలితే? మద్రాసు మంచి బేరం తెచ్చాను. నీకు నువ్వు తెచ్చి బేరాలకే దన్నవరా బాబు, మాకెందుకురా ఈ బేరాలు? అయ్యో మద్రాసు ఇలా చిన్న చిన్న 5,000 6,000 బేరం కాదు, మన కారు అంత పెద్ద బేరం. ఏం చెప్తున్నావురా? నిజం మద్రాసు, నా మీద ఒట్టు. ఎవడాడు? అలివేలు. అలివేలా? ఆ డబ్బులు ఇస్తారంటవా? రే ఆడెక్కడ ఉంటాడంటవా? ఇదంతా ఆడిదే. సూర్య, మీ వాడు యాంకరేజ్లో ఆగుతాడు. మా వాళ్ళతో వెళ్ళి పిక్ చేసుకొని ఆ దారిలో అలా అలా తీసుకెళ్తాం. ఏంటి బేకు, మనం వాళ్ళకి తెల్లా? సూర్య, ప్లాన్లో ఏ మార్పు లేదు, అంతా మన వాళ్ళు చూసుకుంటారు. అన్నా ఆడే మద్రాసు. రామద్రాసు అక్కడే ఉండిపోయి. అరే బేకు, అలివేలు గడికి మనం తెలుసు అనుకుంటారా, పిలుస్తున్నాడే రా. ఇద్దరు ఎందుకు, ఒకటి సరిపోతాడు కదా. ఏం ఆడుతున్నావు? మద్రాసు కారుకి స్టీరింగ్ అయితే నేను బ్రేకు, నేను లేకుండా కారు వెళ్తుందా? సరే సూర్య వదిలే. మద్రాసు, నీ గురించి అంతా చెప్పాను. కారు నడిపేది నువ్వే. అడుగడుగున ప్రతి చోట మన మనుషులు ఉంటారు. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా అసలు భయపడే ప్రసక్తే లేదు. ఈ సారు నువ్వు ఈ పని ఎలా చెయ్యాలో చెప్తాడు. పని ఎలా చేయాలి? మద్రస్ కండిషన్ నెంబర్ 1, మీరు కారు ఎక్కించుకున్న వాడితో మీరు మాట్లాడకూడదు. నెంబర్ 2, మీరు కార్ స్టార్ట్ చేసిన వెంటనే నేను చెప్పిన వాట్సాప్ నెంబర్కి లైవ్ లొకేషన్ షేర్ చేయాలి. నెంబర్ 3, ఆడేంట్రా అన్ని కండిషన్స్ పెట్టాడే? పోనీ మద్రాసు, మనం ఇంటికి వెళ్ళకి వెళ్తే ఎంత డబ్బు వస్తుంది? చేద్దాం మద్రాసు. అంతేనంటావా? పదా. అక్క 2 బన్నం సెలర్ వస్తుందా? ఈ అలివిలిగడు డబ్బులు ఇస్తారంటారా? లేదు మద్రాసు, ఎత్తాడులే. ఇందులో పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్దలంటే రిస్క్ ఏమో. ఏమీ రిస్క్ లే మద్రాసు. అంతేలేరా, కాస్త డబ్బు ఎక్కువ వస్తే తర్వాత నా ప్రశాంతంగా బతకొచ్చు. చేద్దాం. మద్రాసు అలివేలు వచ్చేసినట్టున్నాడు. మద్రాసు, ఓ మద్రాసు, బండి తిప్పు. సారు ఏ రారా.
మద్రాసు చెప్పిన కండిషన్లు అన్నీ గుర్తున్నాయిగా. కార్ ఎక్కించుకున్న వాడితో మీరు మాట్లాడకూడదు. వాట్సాప్ లొకేషన్ షేర్ చేయాలి. కండిషన్ నెంబర్ 3, నువ్వు కార్ ఇంజిన్ స్టార్ట్ చేసి వాట్సాప్ లొకేషన్ షేర్ చేయగానే ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ లిఫ్ట్ చేస్తే ఫస్ట్ నువ్వు ఏ లొకేషన్కి వెళ్ళాలో చెప్తారు. అక్కడికి వెళ్ళగానే నెక్స్ట్ కాల్ వచ్చే వరకు అక్కడే వెయిట్ చేయాలి. ఈ విధంగా చెప్పే రూట్ మ్యాప్ ఫాలో అవుతూ సిటీ దాటించాలి. ఇంకోటి భద్రాస్, మేము చెప్పిన నంబర్ ఫోన్ కాల్ తప్ప వేరే నంబర్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకూడదు. ఈడున్నాడే, ఈడు నా తమ్ముడు బేకు. అన్ని తమ్ముడు నాకు తెలుసు, ఏం చేద్దాం? అలా కాదురా, ఊళ్ళో మనకెవరో విలువిచ్చేవారు కాదు. ఆఖరికి అమ్మా నాన్న కూడా ఏదో పేరుతో పిలిచేవారు. అమ్మా నాన్న కూడా కొడుకనే చెప్పుకునేవాళ్ళు కాదురా మనల్ని. అయినా మనం చేసే పనులు, వేసే జట్లు అలాంటివి మరి. కానీ వీడున్నాడే, వీడు ఎప్పుడు అన్నా అనేవాడురా. ఆఖరికి వీడి కష్టం చెప్పుకోలేకపోయాడురా. ఏదన్నా చెయ్యాలరా, వీడి కోసం ఏదన్నా చెయ్యాలరా. హలో, ఇక్కడంతా ఓకే, కార్ స్టార్ట్ అవ్వమని చెప్పండి. బ్రేక్ పట్టేసిందిరా. నేను ఎక్కడ పట్టలేదే. కార్ బ్రేక్ పట్టేసిందిరా. లొకేషన్ ఆగింది ఏంటి మద్రాస్? ఏమైంది? బ్రేక్ పట్టేసింది గురు. బ్రేక్ ఫెయిల్ అవ్వడం ఏంట్రా? ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా. సరే ఉండు, నేను ఫోన్ చేస్తాను. హలో అలివేలు, మీ ఓడి బ్రేక్ ఫెయిల్ అయిందంట. మనిషిని పంపుతాను. సరే. రాజు ఎక్కడా? దగ్గరలో ఉన్న 2 minutes వచ్చేస్తున్నాను. అడ్రస్ ఏమైంది బేక? నీకేమన్నా పట్టేసిందా? చెప్పాడు తీసేస్తాడు. టాయిలెట్ వస్తుంది, విండో ఓపెన్ చేయి. అడ్రస్ నా మీద పోయిరా, నా మీద పోయి. ఇందులో పోసుకా, ఇందులో పోసుకా. మద్రాస్ ఉన్న చోట నుంచి కాస్త ముందుకు వెళ్తే అక్కడ ఒక తెల్ల కారు కనిపిస్తుంది. అక్కడ మీ కార్ డోర్ లాక్ ఓపెన్ చేయి, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు.
బ్రేకు ఎవర్రా వీళ్ళంతా? హలో, AP40AS 6730, ఈ నెంబర్ కారు మీదేనా? ఎలా అడిగో? కారు నాదే, ఓనర్ నేనే. మద్రాస్. అయినా నేనేం దొంగను కాదు. మా తమ్ముడు చనిపోయినప్పుడే నేను దొంగతనాలు మానేశాను. మద్రాస్, నాకు నీ కార్తో పని లేదు. నువ్వు ఒకని సిటీ దాటించావు కదా. ఈజ్ మోస్ట్ డేంజరస్ క్రిమినల్ ఇన్ ఏషియన్ కంట్రీస్. మీరు చెప్పేదేంటి? ఆడి చేతిలో కనీసం బ్యాగ్ కూడా లేదు. నేను చెప్పే క్రిమినల్ చేతిలో గన్స్ ఉండవు, బాంబ్స్ పెట్టడు, కానీ చస్తున్నారు. వందల్లో వేలల్లో కాదు, లక్షల్లో. వీడి మీద ఎక్కడ కేసు కూడా ఫైల్ కాలేదు. ఎందుకంటే వీడు చేసే క్రైమ్ ఆన్లైన్ బెట్టింగ్. ఇప్పుడు వీడి రాకతో ఇండియాలో మరిన్ని బెట్టింగ్ యాప్స్ పుట్టుకొస్తాయి. సార్ మీరు చెప్పేదేంటి సార్? మద్రాస్, నీకు అర్థం కావడం లేదు. ఎంత దారుణం అంటే, కొంతమంది చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. చివరికి వాళ్ళ చావుకు కూడా రెస్పెక్ట్ లేదు. కొంతమంది చైన్ స్నాచింగ్లో దిగుతున్నారు, డ్రగ్స్ అమ్ముతున్నారు. ఈ బెట్టింగ్స్ వల్ల ఇక్కడ వయసుతో సంబంధం లేదు. చదువుకున్నవాడు, చదువు లేనివాడు అంటూ తేడా లేదు. లక్షల్లో పోగొట్టుకుని క్రైమ్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. మద్రాస్, వీడి మూలంగా చనిపోయిన కథలు ప్రతి ఊర్లో పదుల సంఖ్యలో కనిపిస్తాయి. ఎందుకు? మీ ఊళ్ళోనే లాస్ట్ ఇయర్ చిన్న అనే వ్యక్తి చనిపోయాడు. ఎవరైనా కేసు పెట్టారా? నా తమ్ముడు చిన్న.
సార్ నా తమ్ముడు కోసం ఏదన్నా చేద్దాం అనుకున్నాను సార్. నా తమ్ముడు చావుకు కారణం తెలిసింది. నేను మీతో వస్తాను సార్. నా పేరు మద్రాస్. నా తమ్ముడు చావుకి ప్రతీకారం తీర్చుకుందామని మొదలుపెట్టిన ఈ ప్రయాణంలో మరిన్ని కథలు కంటతడి పెట్టించడం కాదు, ఆలోచింపజేశాయి.